ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా! ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్‌ని మనం ధ్యానిద్దాం. అదేంటంటే హోమ్ టూర్. హోమ్ టూర్ అనే విషయంలో మనం చాలా ఆశగా ఇష్టపడుతుంటాం కదా! ఎందుకంటే మన హౌస్‌ని క్లీన్‌గా లేకపోతే ఆరోగ్యంగా, నీట్‌గా, టైడీగా ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. దానికి కావాల్సినవి కొంత నాలెడ్జ్‌ని మనం బయట నుంచి తెచ్చుకుంటాం. లేకపోతే ప్రొఫెషనల్ అడ్వైస్ నుంచి మనం తెచ్చుకుంటాం. అయితే బైబిల్‌లో కూడా హోమ్ టూర్స్ ఉన్నాయండి. మరి బైబిల్‌లో హోమ్ టూర్స్‌కి కొన్ని నియమాలున్నాయి. కొన్ని నియమ నిబంధనలున్నాయి. అవి మన లైఫ్‌లో కూడా ఇంప్లిమెంట్ చేసుకోవాలి. మన లైఫ్‌లో కూడా వాటిని మనం పాటించాలి. అలా అని నేను ఇతరుల గురించి చెప్పట్లేదు. ఒక క్రైస్తవుని గృహంలో మరి చేయొచ్చా లేదా? హోమ్ టూర్ షోకేసింగ్ ఆఫ్ యువర్ హోమ్ టూర్ అనేది చేయొచ్చా చేయకూడదా అని మాట్లాడడానికి మాత్రమే ఈ వీడియోని చేస్తున్నాను. ఈరోజు చూడండి, మరి ఎక్కడ చూసినా ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్లో కానీ, యూట్యూబ్లో కానీ మరి హోమ్ టూర్ అనేది ఒక స్పెషల్ టాపిక్గా ఉంటుంది, ట్రెండింగ్గా ఉంటుంది, వైరల్గా ఉంటుంది. చాలామంది సెలబ్రిటీస్, లేకపోతే పాపులర్ పర్సనాలిటీస్, లేకపోతే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎంతోమంది దే ఆర్ షోకేసింగ్ దేర్ ప్రోడక్ట్స్, లివింగ్ ఆఫ్ స్టాండర్డ్స్, లేకపోతే ఏ ప్రోడక్ట్స్ని ఎక్కడెక్కడ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, ఎంతలో తీసుకోవాలి అని దే షేరింగ్ ది నాలెడ్జ్. బట్ ఈజ్ ఇట్ గుడ్ టు షోకేస్ అవర్ హోమ్? లేదండి. ఎందుకంటే బైబిల్లో చెప్తున్న విధానాన్ని కానీ మనం చూస్తే మరి 2వ రాజుల గ్రంథం మరి 20వ అధ్యాయము మనం 12-15 వచనాలు కానీ గమనిస్తే, హిజ్కియా రాజు తన పాలేరుని బబులోను దేశపు రాజు తను పంపించిన స్పైస్కి తన గృహం మొత్తాన్ని కూడా చూపిస్తూ వస్తాడు. మనం కూడా అంతే కదా, ఎవరైనా కొత్తగా వస్తే మళ్ళీ ఇల్లంతా చూపిస్తాం, మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో అన్నీ చూపిస్తాం. ఒకటి మన గొప్పతనం కొరకు, లేకపోతే మనం చాలా బాగా దేవుడు దీవించాడని చూపించుకోవడానికి కొరకు, ఏదో ఒక రకంగా మరి వీఆర్ షోకేసింగ్ అవర్ థింగ్స్ దట్ ద గాడ్ హ్యాస్ బ్లెస్డ్. మరి అలాంటప్పుడు మరి ఎలాంటి విషయాల్ని బైబిల్ మనకి ఇక్కడ నేర్పిస్తుందో మనం చూద్దాం. మరి అప్పుడు దైవజనుడైన యెషయా అడుగుతారనమాట, నీ ఇంట వారు ఏమేమి చూచరని అడగ్గా హిజ్కియా, నా పదార్థంలో దేన్ని మరుగ చేయక నా ఇంటిలో ఉన్న సమస్తము నేను వారికి చూపించి తిని అన్నాడు కదా. సోషల్ మీడియాలో చాలా వరకు జరుగుతుంది ఇదే కదా. మరి హోమ్ టూర్ అనే దాంట్లో మరి వాళ్ళన్నిటినీ చూపిస్తున్నారు కదా. మరి అన్నిటినీ మనం చూసినప్పుడు హిజ్కియా రాజు కూడా సేమ్ అలానే చేశారు. అప్పుడు యెషయా మరి ప్రవక్త యెషయా ఇలా అంటున్నారు, యెహోవా సెలవిచ్చిన మాట వినుము, వచ్చే దినములో ఏమీ మిగలకుండా నీ నగరమందు సమస్తమును నేటి వరకు నీ పితరులు సమకూర్చి దాచిపెట్టినదంతయు బబులోనులోను పట్టణమునకు ఎత్తుకోపోబడినని యెహోవా సెలవిచ్చినాడు. ఎవరైతే వచ్చి చూశారో వాళ్ళు మరలా అతని రాజ్యంను, అతని పట్టణంను, తనలో ఉన్న సిరి సంపదలను, లేకపోతే శాంతిని, సమాధానాన్ని మొత్తాన్ని తీసుకెళ్ళిపోతారంట. బీ కేర్ఫుల్, బీ మైండ్ఫుల్ వైల్ యూఆర్ డూయింగ్ యువర్ హోమ్ టూర్. లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా బీ మైండ్ఫుల్ వాట్ యూఆర్ షోయింగ్ టు దెమ్. ఏమి చూపిస్తున్నావో జాగ్రత్తగా ఉండు. ప్రభు చెప్తున్నాడు, ఒకవేళ I don't say your relatives, your friends will make you trouble, but when you're showcasing your things to the social media, definitely there will be a person. దొంగతనానికే వస్తాడు. లిటరల్లీ ఎ థీఫ్ కమ్ టు స్టోర్. కాబట్టి డోంట్ గివ్ యాక్సెస్ టు ద థీఫ్. నీవు ఇక్కడ ఇది ఉంది నా ఇంట్లో, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది అని చెప్పేటప్పుడు, బికాస్ ఆఫ్ ద వ్యూస్ అండ్ బికాస్ ఆఫ్ ద ట్రెండింగ్నెస్, డోంట్ డూ యాక్షన్స్. కాబట్టి జ్ఞాపకం చేసుకో, యు ఆర్ నాట్ అలౌడ్ టు డూ సర్టెన్ థింగ్స్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద మ్యాన్. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ఏది చూపించాలో ఏది చూపించకూడదో దేవుని జ్ఞానం కలిగి మరి ప్రవర్తించాలని ఈ చిన్న వీడియో చేస్తున్నాను. నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో వీ విల్ టాక్ అబౌట్ హౌస్ ఆఫ్ గాడ్ అండ్ హౌస్ ఆఫ్ డేవిడ్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, ఐ హోప్ యూ గాట్ ఎ నాలెడ్జ్. I bless that you will be very mindful. God bless you.